మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో రాజీవ్ గాంధీ 60వ జయంతిని పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశంలో నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీయేనని పునరుద్ఘాటించారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ మాజీ ప్రధాని, భారతదేశంలో టెలికాం రంగ విప్లవానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ విప్లవానికి అశేషంగా కృషి చేసినటువంటి ఒక మహనీయుడు, దిగ్గజ నేత, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణుల తరపున ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేరువ చేసినటువంటి ఆ మహనీయ నాయకుడిని స్మరించుకుందాం. వారి ఆశయ సాధనలో ముందుకెళ్దాం. ఏ టెలికాం విప్లవం కోసమైతే రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం కోసం వారు ఆ రోజు పునాదులు వేసిండ్రో ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుందాం. ఈరోజు టెలికాం రంగంలో ప్రతి ఒక్క గరీబోళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందంటే దానికి ఉద్యమ పంతాలో దానికి వారధి నిర్మించినటువంటి ఒక మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా లాంటి అనేక కంపెనీలలో లక్షలాది, దాదాపు 1 కోటి మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితో, కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే సాధ్యమైంది. ఆ మహనీయునికి ఆదిలాబాద్ ప్రజల తరపున, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని